అతను మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పార్క్ ఉంటుంది. చాలా మందికి హృదయం లబ్డబ్ అంటది, మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ అంటది. చాలా మందికి బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ ఉంటది, మనందరి బ్లడ్ గ్రూప్ ఎం మెగా. థ్యాంక్ యూ బాస్. ఒక రకమైన ఎక్స్ప్లోజన్ కూడా వస్తాయి. ఆ 3 అక్షరాలే SKN. మీరు తీసుకునే ప్రతి సినిమా ఒక పెద్ద కొండ. సింపుల్గా ఆలోచిస్తే జనాలు పక్కన పెట్టేస్తారు. ఇవ్వచ్చా కథ చేయడం కష్టం, ఇలాంటి కథను టేకప్ చేయడం కష్టం. ఇల్లు కూడా అమ్మేసి బేబీకి ఇంకంతే. మనం సినిమా ప్యాషన్తో వచ్చాం, సినిమా కోసం. బట్ మీరు ఎలాగా మొత్తం రిస్క్ ఇది కొడతామనే కాన్ఫిడెన్స్తోనే దిగుతా. మళ్ళా కాన్ఫిడెన్స్ లేకపోతే మనం రిస్క్ చేస్తున్నామా లేదా రిస్క్ జరుగుతుందా మనకు తెలియకుండా? తెలిసే రిస్క్లోకి వచ్చాం కాబట్టి సరే. రిలీజ్ అయ్యి థియేటర్లో పడి ఆడియన్స్ శభాష్ అనే వరకు కూడా దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఈసారి మనం చాలా దొరికేసాం. ఈసారి పైగా మనం చేసే ఎమోషనల్ సినిమాలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది. ఆ రివ్యూలు చూసి ఎలా వస్తాయి ఏంటో అని అలాంటి భయం కూడా ఉంటుందా మీకు? అంటే జనరల్గా మీరు అప్లై చేసిన కొత్త మెకానిజం అది. అంటే బాగా ఎలాగ ఏమొస్తాయా ఏంటని భయం. ఒకవేళ ఏమన్నా నైట్ షో తేడా వస్తే మీరు ఇలాంటి కథలు సెలెక్ట్ చేయడం నాకు చాలా చాలా వ్యత్యాసంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాస్ సినిమా తీయాలి అంటే ఈ ఇంటర్వెల్లో ఒకటి జరుగుద్ది, అది షాకే కదా. చాలా మామూలు షాక్ కాదు. కొట్టి చెప్పేది పగోడు, చెప్పి కొట్టేది మగాడు. మెయిన్ హార్డెస్ట్ ఛాలెంజ్ ఏం చెప్తారండి? బేబీ తర్వాత మళ్ళీ కొట్టం మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే బాస్కి నా మీద ఉన్న అభిమానం, బాస్ అంటే నాకున్న అభిమానం. అంటే SKN గురించి చెప్పాల్సి వస్తే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. మరి మీరు ఎప్పుడు అనుకోరు అలాగా చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు సరే చెయ్యాలి మనం? బాస్తో నేను చేశానంటే అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడడం కుదరదు. ఆ డైరెక్టర్స్ వచ్చి ఈ ఐడియాని మ్యాచ్ చేసే కథ ఇస్తే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ 100 కోట్ల స్పెషల్ గెస్ట్. ఎందుకు అంటే అతను మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పార్క్ ఉంటుంది, ఆయన చేసే ప్రతి పనిలోని ఒక మార్క్ ఉంటుంది, అండ్ తన ప్రతి మూమెంట్లో తనదైన ఒక డ్రైవ్, తనదైన ఒక సిగ్నేచరు అది క్రియేట్ చేసుకోవడానికి రాత్రి పగలు కష్టపడి మంచి మంచి హిట్స్ ఇవ్వడం కోసం దేన్నైనా పణంగా పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక మెగా అభిమానిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఇప్పుడు ఒక మెగా ప్రొడ్యూసర్గా రైజ్ అయిన ఆ గెస్ట్ పేరు మీకు చెప్పాలంటే ఆ 3 అక్షరాలు వినగానే ఒక రకమైన వైబ్రేషను, ఒక రకమైన ఎక్స్ప్లోజన్ కూడా వస్తాయి. ఆ 3 అక్షరాలే SKN. ఇప్పుడు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను వీలైనన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ ఆయన అడిగి చాలా కిర్రెక్కించి ఆన్సర్లు చెప్పిస్తానని చెప్పి మీకు ముందుగానే చెప్తూ మీ తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానం చేస్తాను.
థ్యాంక్ యూ. నమస్తే ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు కాదు థ్యాంక్స్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీ హెల్త్ మన రిలీజ్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నలిగిపోయారో సినిమా రిలీజ్ ముందు నాకు తెలుసు. కాబట్టి ఇంకా మీరు పూర్తిగా ఫిజికల్గా కూడా సెట్ అవ్వాలి. అవును, కొంచెం తెలుసు నాకు. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా వచ్చినందుకు మా హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి సినిమా ఒక పెద్ద కొండ. మీరు ఏది తీసినా, ఓ ట్యాక్సీ వాళ్ళ కానీ, తర్వాత బేబీ కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ, అసలు మీరు సింపుల్గా ఆలోచించలేరండి. సింపుల్గా ఆలోచిస్తే జనాలు పక్కన పెట్టేస్తారు ఈ మధ్య. ఏదో పెక్యులర్గా ఆలోచించి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఇవ్వకపోతుంటే, అంటే మనం తీసే సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ కాదు కదా, అప్కమింగ్ స్టార్స్ అంటాం. మా మీద సినిమాకి థియేటర్కి రావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి, అన్యూజువల్గా ఉండేది. కానీ అది వెతకడం కూడా కష్టమే కదా బాగా. అందుకే నా అన్ని ఇయర్స్ పడుతుంటాయి సినిమాలు రావడం. కరెక్ట్. నేను ఎందుకంటే బేబీ టైంలోని నేను అదే ఫీల్ అయ్యాను. ఇలాంటి కథ చేయడం కష్టం, ఇలాంటి కథను టేకప్ చేయడం కష్టం, ప్రొడ్యూస్ చేయడం కష్టం. అవును. మీరు ఇల్లు కూడా అమ్మేసి బేబీకి ఏంటండి మీ గట్స్? ఇంకంతే, మన సినిమా ప్యాషన్తో వచ్చాం, సినిమా కోసం ఏమైనా చేయాలి, అంతే అంతే అంతే. కానీ అంటే సినిమా మీద కన్నా కూడా మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కదా బేసిక్గా. అంటే నేను ఎంచుకున్న కథల మీద ఆటిని తీసుకెళ్లే పర్సన్స్, రాజేష్ లాంటి పర్సన్స్, రాహుల్ సంక్రత్యం లాంటి పర్సన్స్, వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు రవి, నేనంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మీద కథ మీద నమ్మకం ఉంటుందండి. ఏదో ఒక యాంగిల్లో ఆ నమ్మకం పెట్టుకోకపోతే తీయరు కదా. బట్ మీరు ఎలాగా మొత్తం రిస్క్, మొత్తం స్టేకు దాంట్లో, అంటే ఏసీడీసీ అనమాట. కానీ మీరు ఏసీడీసీ అనుకోరు దాన్ని, ఇది 100% గ్యారంటీ హిట్ అని అనుకుంటారు. అది అనుకోవడం మీకు సేఫేనండి ఎప్పుడైనా? ఇన్ జనరల్గా అడుగుతున్నా. ఇప్పటివరకు సేఫ్ అయింది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఫస్ట్ ఇది కొడతానే కాన్ఫిడెన్స్తోనే దిగుతా. అంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ లేకపోతే ముందు మళ్ళీ మార్కెట్ నమ్ముతాం. కరెక్ట్. సో ముందు మన నమ్మకం అనేది చూపించాలి, అప్పుడు జనం మనల్ని నమ్ముతారు. ఓకే. సో ఆ నమ్మకానికి బలమైన కథ ఉండాలి. సో నేను ఎంచుకున్న కథలన్నీ బలమైన కథలు. సో ఆ కథ నుంచి వస్తున్న కాన్ఫిడెన్స్. అదేలేండి. బట్ ఎక్కడ ఏ టైంలో కూడా మనం రిస్క్ చేస్తున్నామా లేదా రిస్క్ జరుగుతోందా మనకు తెలియకుండా అన్న మూమెంట్స్ ఉండవండి మీకు? రిస్కే, సినిమా అనేది రిస్కే. బట్ తెలిసే రిస్క్లోకి వచ్చాం కాబట్టి, సర్కస్ రింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా అది రిస్క్ అనేది కాదు. ఈ రిస్క్ మనం గెలవాలి అని పోరాడాలి, అంతే. రిస్క్ అనేది అయితే మనం ఏ రోజైతే సినిమా స్టార్ట్ చేసామో అది 80% ఎప్పుడు రిస్కే అది. బట్ మనం చేసేదే రిస్కీ బిజినెస్. అంటే కొన్ని సేఫ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటారు కదండి సినిమా అనగానే. ఇప్పుడు మీరు ఆ మెజర్మెంట్స్ కూడా లేకుండా పూర్తిగా ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ ది వరల్డ్లోకి వెళ్ళిపోతారు సినిమా చేయడానికి. అంటే ఇందులో కొంత సేఫ్, అంటే ఇప్పుడు నేను సాయిరేష్ కలిపి చేయడం అనేది కొంత సేఫ్, కిరణ్ లాంటి హీరో ఉండటం కొంత సేఫ్, మిగతాది రిస్కే. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.